కేసీఆర్ అంటే ఓటమి ఎరగని వారు అని ఒకప్పుడు అంతా అనుకునేవారు. ఆయనకు ఎదురెళ్ళినా లేక ఆయన ఎవరికి ఎదురెళ్ళినా వారికి పరాజయమే అన్నది రాజకీయంగా అంతా చెప్పుకునే పరిస్థితి ఉండేది. ఒక విధంగా చెప్పాలి అంటే న్యూ మిలీనియం ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక 25 ఏళ్ల పాటు తెలుగు రాజకీయాలను, అందులోనూ ప్రత్యేకించి తెలంగాణ రాజకీయాలను కేసీఆర్ విశేషంగా ప్రభావితం చేసినారు అని చెప్పి అన్నారు. ఎన్నిక నుంచి ఎన్నిక ఇదే కేసీఆర్ విధానం. ఏ ఎన్నికకు ఆయన కానీ ఆయన కుటుంబం కానీ ఎక్కడా భయపడిన సందర్భమే లేదు. కానీ ఓడలు బల్లవుతాయి అన్న సామెత మాదిరిగా ఇప్పుడు అంతా గతమైపోయింది. అనూహ్యంగా బీఆర్ఎస్ తెలంగాణ ఎన్నికల్లో ఓడాక గులాబీ పార్టీలో ఏదో తెలియని గుబులు మొదలైంది అని అంటున్నారు. దాంతోనే ఎంపీ ఎన్నికల వేళ ఆ పార్టీలో అనేక చిత్రాలు జరుగుతున్నాయి. ఇక బీఆర్ఎస్ పూర్వరూపమైన టీఆర్ఎస్ని 2001లో పుట్టిన దగ్గర నుంచి ఎంపీ ఎన్నికలకు కేసీఆర్ కుటుంబం దూరంగా ఎప్పుడూ లేదు. కేసీఆర్ అయినా లేకపోతే ఆయన కుమార్తె కవిత అయినా ఎంపీ అభ్యర్థులుగా పోటీ పడేవారు. కానీ ఫస్ట్ టైం 2024 ఎన్నికల్లో మాత్రం కవిత పోటీకి దూరంగా ఉంటున్నారు. మొత్తం 17 ఎంపీ సీట్లు ఉన్న తెలంగాణలో అభ్యర్థులు ఎంపిక చేస్తున్న కేసీఆర్ కవిత పోటీ చేసే సీటుకు కూడా వేరే అభ్యర్థులను ఎంపిక చేయడం చర్చనీయాంశం అవుతోంది. ఇది నిజంగా ఆశ్చర్యకరం అని అనుకుంటున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలాగే ప్రధాని మోడీకి వారి పార్టీలకు కేసీఆర్ కుటుంబం భయపడుతోందా అన్న చర్చ కూడా వాడివేడిగా సాగుతోంది. అటు చూస్తే దూకుడు మీద ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, ఇటు చూస్తే హ్యాట్రిక్ సీఎం కావాలంటూ అందులో తెలంగాణ వాటా బీజేపీకి తేల్చడానికి వస్తున్న ప్రధాని మోడీ, ఇలా ఇద్దరు తమ పార్టీలతో సిద్ధంగా ఉండడంతో బీఆర్ఎస్ నుంచి కవిత పోటీకి దూరంగా ఉంటోందా అన్న చర్చ పెద్ద ఎత్తున తెలంగాణలో వస్తుంది. ఇక చూస్తే కేసీఆర్ కుటుంబానికి అచ్చివచ్చిన మెదక్ నుంచి అయినా కేసీఆర్ కుటుంబం ఎంచుకొని పోటీ చేయవచ్చు కదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇక్కడ పోటీ చేస్తే గెలుస్తామన్న నమ్మకం ఉంటే పోటీకి ఎందుకు దిగడం లేదు అన్నది కూడా సందేహంగా ఉంది. కవిత ఈసారి ఎంపీగా పోటీ చేస్తుంది, అదే మెదక్ ఎంపీ సీటు అని కూడా అంతా అనుకున్నారు. తీరా చూడబోతే అక్కడ కూడా బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్ డిసైడ్ అయ్యారు. మరి కవిత పోటీ చేయడం లేదు అంటే ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి అన్నదే ఇప్పుడు చర్చగా సాగుతోంది. నిజానికి చూస్తే ఎంపీ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం ఏదో ఒక చోటను పోటీ చేస్తే మొత్తం బీఆర్ఎస్ శ్రేణులకు నైతికంగా స్థైర్యం వస్తుంది. ఇటీవల మొత్తం ఓడి పూర్తిగా నైరాశ్యంలోకి వెళ్ళిపోయిన పార్టీ శ్రేణులకు కూడా ఒక ధైర్యం వస్తుంది అని అంతా అనుకున్నారు. ఇక కవిత అంటే ఎంపీ పోటీ చేస్తుంది అని అంతా అనుకున్నారు. కానీ ఆమె పోటీకి దూరం అంటే బీఆర్ఎస్కి ఎక్కడో ఏవో డౌట్లు ఉన్నాయా అన్నదే చర్చగా సాగుతోంది. రాజకీయాల్లో ఎదురు నిలిచి పోరాడటం అని నేర్పించిన కేసీఆర్ ఇప్పుడు తన రూట్ని తానే మర్చిపోయారా అన్నది కూడా సందేహంగా ఉంది. కేసీఆర్ అంటే దేనికి వెరవరు, ఏటికి అయినా ఎదురీదుతారు అనే ఉద్యమ కాలంలో అనుకున్నారు. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు సీఎంగా అలాగే ఆయన శాసించారు. ఇప్పుడు ఒకే ఒక్క ఎన్నిక ఇలా ఎందుకు అయింది అన్నదే చర్చగా మిగిలింది. అయితే కేసీఆర్ కుటుంబం పోటీకి దిగకపోవడానికి కారణాలు ఉన్నాయని అంటున్నారు. అందులో వ్యూహాలు ఉన్నాయని కూడా అంటున్నారు. కవిత ఎక్కడైనా పోటీ చేస్తే అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండూ కూడా ఫుల్ ఫోకస్ పెడతాయి, ఓడించేందుకు పట్టుదలగా పనిచేస్తాయి. అందుకనే ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని అంటున్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భారం కొండలా ఉంది. దానికి సాయం అన్నట్లుగా కేసీఆర్ కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా మరోసారి ఓటమి పాలైతే అది పార్టీకి బిగ్ డ్యామేజ్ చేస్తుంది అని ఆలోచించే ఈ రిస్క్కి వారు దూరంగా ఉన్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందో.